హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈరోజు మనం కొన్ని జీకే బిట్స్ అనేటివి తెలుసుకుందాము. ముందుగా మొదటిది, ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథకర్త ఎవరు? జవాబు సురవరం ప్రతాపరెడ్డి. రెండవది, ప్రజల మనిషి గంగు ఎవరి రచనలు? జవాబు వట్టికోట అల్వారు స్వామి. మూడో ప్రశ్న, ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ భద్రత కల్పిస్తూ భారత రాజ్యాంగంలోని 9B భాగంలో చేర్చారు? జవాబు 97వ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఖమ్మం జిల్లాలో తొలిసారిగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వ్యక్తి ఎవరు? జవాబు రవీంద్రనాథ్. 5వది, చిత్రకూట్ జలపాతాలు ఏ నదికి సంబంధించినవి? జవాబు ఇంద్రావతి నది. తర్వాతి ప్రశ్న, పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో ఏ ప్రాంతాలు ఉండేవి? జవాబు 8 తెలుగు మాట్లాడే జిల్లాలు, 5 మరాఠీ మాట్లాడే జిల్లాలు, 3 కన్నడ మాట్లాడే జిల్లాలు. 7వ ప్రశ్న, హైదరాబాద్లో మూసీ నది ద్వారా దారుణమైన వరదలు ఏ సంవత్సరంలో సంభవించాయి? 1908లో. 8వ ప్రశ్న, ముస్లింలలో వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లను ఎంత శాతానికి పెంచడానికి ఏప్రిల్ 2017లో తెలంగాణ అసెంబ్లీ ఒక బిల్లును ఆమోదించింది? జవాబు 12%. 9వ ప్రశ్న, వేసవి కాలంలో ధ్వని వేగంగా ప్రసరిస్తుంది, దీనికి గల కారణం ఏమిటి? జవాబు అధిక ఉష్ణోగ్రత మరియు అధిక ఆర్ద్రత వల్ల. 10వ ప్రశ్న, పరమాణు కేంద్రాన్ని ఎవరు కనుగొన్నారు? జవాబు ఎర్నస్ట్ రూథర్ఫర్డ్. 11వ ప్రశ్న, స్థూల జాతీయోత్పత్తి నుండి దేనిని తీసివేయడం ద్వారా నికర జాతీయోత్పత్తి వస్తుంది? జవాబు తరుగుదల. 12వ ప్రశ్న, ముల్కీ నిబంధనల కొనసాగింపు తీర్పును సమీక్షించడానికి ఏ కమిటీని నియమించారు? జవాబు వాంచు కమిటీ. 13వ ప్రశ్న, డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ కాకుండా భారత ఉపరాష్ట్రపతిగా 2 సార్లు పదవిని ఎవరు నిర్వహించారు? జవాబు హమీద్ అన్సారీ. 14వ ప్రశ్న, బతుకమ్మ పండుగలలో పసుపు ముద్దతో తయారు చేసిన ఏ దేవత ప్రతిమను పూజిస్తారు? జవాబు గౌరమ్మ. 15వ ప్రశ్న, భారతదేశంలో వితంతు పునర్వివాహ చట్టబద్ధం గావించేందుకు విజయవంతంగా కృషి చేసిన సాంఘిక సంస్కర్త ఎవరు? జవాబు ఈశ్వరచంద్ర విద్యాసాగర్. సో ఇవండి కొన్ని జీకే బిట్స్. సో మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.